మనతో పాటు ఆఫ్ కోర్స్ ఇంట్రొడక్షన్ అవసరం లేని మన గెస్ట్ ఎవరంటే అసలు వినాయకుడు ఎలా ఉండాలి చెప్పండి. సో మట్టి ఈజ్ ఆల్సో భూమాత తల్లి, దట్ ఈస్ ఆల్సో ఫైన్. కానీ ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏ యాంగిల్ నుండి న్యాచురల్, అది నీళ్ళలో పారేసిన తర్వాత కాలుష్యం అందరికీ తెలిసింది, టాక్సిక్, దాంట్లో ఎన్నో కెమికల్స్. ఎంత టాక్సిక్ అంటే ఒక సందర్భంలో ఐ థింక్ అపరిచితుడు వినాయకుడు కూడా చేశారు ఎవరు. దైవం అన్నప్పుడు ఒకలాంటి భక్తి కనపడాలి, ఒకలాంటి రెస్పెక్ట్ కనపడాలి, ఒకలాంటి హ్యూమిలిటీ కనపడాలి తప్ప ఎగతాళి లాగా ఒక జోక్ లాగా చాలా తప్పు. కృష్ణానగర్ లో చాలా మంచి మట్టి గణేశాలు దొరుకుతున్నారు. నిమజ్జనం కూడా పెద్ద ఒక టబ్ లో మా ఇంట్లోనే వాటర్ నింపేసి తనని నిమజ్జనం చేసేసి ఆ నీళ్లు మళ్ళీ మా ఇంట్లో ఉన్న చెట్లకి పోసేస్తాను. మేడం సార్ మేడం అంతే. ఇప్పుడు నాగుల చవితి, నాగుల పంచమి ఇవన్నీ వస్తుంటాయి. పుట్టల్లో చాలా మంది పాలు పోస్తుంటారు పాముల కోసం, వచ్చి తాగేస్తాను, కోడిగుడ్లు పగలగొట్టిలా వేసేస్తారు. ఈ భక్తి ఎక్కువైపోయి ఇగ్నోరెన్స్ తోని మిల్క్ సఫకేషన్ వల్ల ఎన్నో పాములు చనిపోతాయంట ఆ రోజు. విగ్రహాలపై నుండి పాల అభిషేకం చేయడంతో స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఆ అభిషేకం పోయి పాము పుట్టలోనే. దీపం పెట్టేటప్పుడు నువ్వుల నూనె బెటరా, నెయ్యి బెటరా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి. నువ్వుల నూనె మోర్ కనెక్టింగ్ విత్ ద గాడ్, భక్తి, కనెక్టింగ్ విత్ హైయర్ పర్పస్. ఇంకొకటి సుమన్ టీవీ ప్రేక్షకులకి అంటిల్ వి మీట్ నెక్స్ట్ టైం ఆలోచిస్తూ ఉండడానికి, పూజ చేసేటప్పుడు చాలా మంది ఈవెన్ 1 line or 2 lines ఆఫ్ భజన్. శివదూతే స్వరూపేణ హత దైత్య మహాబలే మీరు జంతు ప్రేమికులు, మీకు 2 బ్యూటిఫుల్ డాగ్స్ ఉన్నాయి ఇంట్లో. 3 ఉండేటి 3 months బ్యాక్ సెలబ్రేట్ చేసి దాన్ని పంపించాను. అది కూడా నా ఒళ్ళో లాస్ట్ బ్రెత్ షీ లెఫ్ట్. నాకేమనిపిస్తుంది అంటే నల్ల కుక్క ఇంట్లో ఉంటే సడన్ గా చనిపోతే అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రకృతి మాత తనయుడు వినాయకుడు కోసం జరుపుకునే ఈ పండగ సందర్భంగా ఇవాళ మనం ప్రకృతి నుంచి ఎంత దూరం వెళ్ళిపోతూ కాలక్రమంలో ఎన్ని అసహజమైన పద్ధతుల్ని అలవర్చుకున్నాం, ఇవన్నీ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ మనతో పాటు ఆఫ్ కోర్స్ ఇంట్రొడక్షన్ అవసరం లేని మన గెస్ట్ ఎవరంటే, ఇది 3వ ఎపిసోడ్ ఈ సిరీస్లో. ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్, ఫిట్నెస్ ఎక్స్పర్ట్, ఫార్మర్ బ్యూటీ ప్యాజెంట్ విన్నర్ అండ్ ఇక ఫ్యాషన్ డిజైనర్ అండ్ రోల్ మోడల్ టు సో మెనీ పీపుల్, శిల్పా రెడ్డి గారు మనకి మళ్ళీ సమయం కేటాయించి షీఈస్ హియర్ టు షేర్ విత్ అస్ చాలా విషయాలు. శిల్ప గారు వెల్కమ్. థ్యాంక్ యూ అగైన్ స్వప్న గారు. చాలా కళకళలాడుతున్నారు, పండగంతా మీలోనే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీరు గణేష్ చవితి, వినాయక చవితి స్పెషల్ అన్నారని వై నాట్ గెట్ రెస్ట్ అని చక్కగా కళకళలాడుతున్నారు. పండగ బాగా జరుపుకోవాలి మీరని ఆశిస్తున్నాం, మీరు కూడా. థ్యాంక్ యూ. అండ్ మీ ప్రేక్షకులు కూడా. అండ్ ఈసారి ఏంటంటే నేను ఎందుకు మిమ్మల్ని పండగకి ముందే టైం అడిగానంటే, ప్రతి సంవత్సరం వచ్చే ఒక డిస్కషన్ పాయింట్ గ్రీన్ గణేశానా, ఈకో ఫ్రెండ్లీ గణేశానా అని. అసలు వినాయకుడు ఎలా ఉండాలి చెప్పండి. సో ఫస్ట్ ఆరిజిన్ మనం గుర్తుపెట్టుకోవాలండి. పార్వతి, మా అమ్మ పార్వతి, తను స్నానం చేసే శాండిల్వుడ్ పేస్ట్ అండ్ పసుపు తన మీద ఉన్నది తీసి చిన్న గణేశుడు ఐడల్ని తయారు చేసింది. సో ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దే, దట్ ఈస్ హిస్ ఆరిజిన్. అంటే తన మెయిన్ ఆరిజిన్ ఇస్ న్యాచురల్ సబ్స్టెన్స్, దట్ స్పెషలీ పసుపు అండ్ చందనం. అవును. సో ఇప్పుడు దాన్ని టు అన్ ఎక్స్టెంట్ మట్టి వరకు తీసుకురావచ్చు, బికాజ్ ఇట్స్ అ న్యాచురల్ మెటీరియల్. అవును. అండ్ ఆల్సో న్యాచురల్ మెటీరియల్స్లో ఆ కండ్యూసివ్నెస్ అనేది ఉంటుంది. దట్స్ వై ఇప్పుడు చూస్తే కనుక పూజలలో మనం ఏ సామాగ్రి వాడినా అన్ని న్యాచురల్వే వాడతాం. పువ్వులైనా, పత్రాలైనా, ఆకులైనా, పళ్ళైనా, కర్పూరమైనా, అగరబత్తి అయినా, వస్త్రాలైనా, దేవుడికిచ్చే వస్త్రాలైనా, నైవేద్యమైనా, ఎనీథింగ్ ఇఫ్ యు సీ ఆల్ న్యాచురల్. అవును. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మట్టి ఈజ్ ఆల్సో భూమాత తల్లి, సో దట్ ఈస్ ఆల్సో ఫైన్. కానీ ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏ యాంగిల్ నుండి న్యాచురల్, అవును, అది చాలా తప్పండి. బికాజ్ ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఓకే అందంగా ఉంటుంది, కలర్స్ నింపొచ్చు అనుకుంటాం, కానీ దాంట్లో ఎసెన్స్ అనేది ఇట్స్ గాన్. అవును. మీరు చేసే పూజ కూడా ఆ ప్లాస్టిక్ త్రూ అందుతుందో లేదో గణేశుడికి అని అనిపిస్తుంది చూస్తే, నిజంగా అనిపిస్తుంది కదా. అవును. అదొకటి. అండ్ అది నీళ్ళలో పారేసిన తర్వాత కాలుష్యం మనకు అందరికీ తెలిసింది, టాక్సిక్, దాంట్లో ఎన్నో కెమికల్స్. ఎంత టాక్సిక్ అంటే ఆ నీళ్ళలో కలిపిన గణేశుడు ఉన్న వాటర్ని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోమంటే పెట్టుకుంటారా?
పెట్టుకోలేము వినాయకుడు అయినా కూడా. వినాయకుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కరిగిపోయి ఆ నీళ్ళని తెచ్చి మీ ఇంట్లోనో మీ చెట్లకు పోయమంటే కూడా పోయారు. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే రూపంగా ఉన్నంత వరకు పూజ చేస్తారు, కానీ దాన్ని వాటర్లో పడేసి డిజాల్వ్ చేసిన తర్వాత ఆ వాటర్ బికమ్స్ యూజ్లెస్ టు యూ ఆల్సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్. మరి దైవాన్ని ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎలా చూస్తున్నారు? దట్స్ అ వెరీ రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గణేష. చాలా కాలక్రమంలో ఏమైపోయిందంటే బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ ఇది ఒక పోటీ అయిపోయింది. అది పెద్ద వినాయకుడు అది ఇంకొకటి. చూస్తే మనం పండుగలు ఎందుకు చేసుకుంటాం? టు కనెక్ట్ విత్ గాడ్. అండ్ మనలో ఈగోని తక్కువ చేసుకోవడానికి, అంటే మనము, నేను, నాది, మా వాళ్ళు, నా కాలనీ, అహంకారం అనేది తక్కువ చేసుకోవడానికి యు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఏ పూజ చేసినా, ఏ పండుగ జరుపుకున్నా. కరెక్ట్. సో ఆ ఎసెన్స్ కూడా అదే పోయింది. పక్క కాలనీ కంటే మా కాలనీ గణేష పెద్దగా ఉండాలి. అక్కడ దేవుడి మీద దృష్టి పోయి కాంపిటీషన్. సో ఈగోని ఇంకా పెంచుకుంటున్నామే తప్ప ఆ కనెక్టివిటీ విత్ ద గాడ్, విత్ ద రిచువల్స్ అయినా సరే, ఆ పద్ధతులు, ఆ పూజలు, ఆ శ్లోకాలు, ఆ మంత్రాలు, వాటి మీద ఎక్కువ కనెక్షన్ ఉంచాలి తప్ప విజువల్గా అపీలింగ్గా ఏదైతే ఉంటుందో దాని మీద వెళ్తే ఎసెన్స్ ఆఫ్ పూజ ఇస్ కంప్లీట్లీ లాస్ట్. అవును. మరీ అంటే విపరీతంగా ఇప్పుడు క్రియేటివ్ గా చేయాలనే సంకల్పంతో పాపం చాలా భక్తిని చాటుకుంటున్నారు. నిజమే, ఐ మీన్ నాట్ టు బి జడ్జ్మెంటల్, బట్ మీరు అన్నట్టుగా అతి క్రియేటివిటీ ఎక్కువైపోయి సినిమాలో విలన్ క్యారెక్టర్లకు వినాయకుడు, రకరకాల ఒక సందర్భంలో ఐ థింక్ అపరిచితుడు వినాయకుడు కూడా చేశారు. ఎవరు మీకు గుర్తుందో లేదో? గుర్తుంది నాకు. ఇప్పుడు ఏఐతో కూడా నిన్ననే నాకు ఒక వీడియో వచ్చిందండి. అది ఇంకా నవ్వుకుంటూ నాకు పంపించారు. నాకైతే చాలా బాధ కలిగింది. వినాయకుడు పైజామాస్ లో ఉండి లెగిసి జిమ్ చేసి మళ్ళీ తన వాకింగ్ వార్డ్రోబ్ లో షైనింగ్ పాలిస్టర్ బట్టలు వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని మోటార్ బైక్ పైన వెళ్తున్నట్టు. వేర్ ఇస్ ద భక్తి అండి? మన కల్చర్లో చెప్పింది ఏంటంటే దేవుడితోని ఎలాంటి సంబంధం అన్నా మీరు ఉంచుకోండి. ఒక చిన్న అబ్బాయి లాగా చూడొచ్చు, ఒక లవర్ లాగా ప్రేమించవచ్చు, ఒక తండ్రి లాగా, తల్లి లాగా. ఆ కనెక్షన్ మీరు ఎలాగైనా భగవంతుడితోని కనెక్షన్ ఉంచుకోవచ్చు, బట్ ప్యూరిటీ ఉండాలి అని అన్నారు. సో దట్ డజంట్ మీన్ యు మేక్ ఫన్ ఆఫ్ ఇట్ అండ్ యు మేక్ హిమ్ హ్యూమన్. అంటే దైవాన్ని మరి మన హ్యూమన్ బీయింగ్స్ లాగా మార్చేసి వాళ్ళకి ఫ్యాషన్లు, కళ్ళద్దాలు పెట్టేసి ఏ కల్చర్లోనన్నా ఏ వాళ్ళ గాడ్స్ ని ఇలా ఎగతాళి చేయరు, ఫన్ లాగా చూడరు. బికాజ్ దైవం అన్నప్పుడు ఒకలాంటి భక్తి కనపడాలి, ఒకలాంటి రెస్పెక్ట్ కనపడాలి, ఒకలాంటి హ్యూమిలిటీ కనపడాలి తప్ప ఎగతాళి లాగా, ఒక జోక్ లాగా వాళ్ళని అన్ని రూపాలుగా చూపించేసి హ్యూమన్ బీయింగ్స్ లాగా మన లైఫ్ స్టైల్స్ లో వాళ్ళు ఉంటున్నట్టు చేయడం చాలా తప్పు. అండ్ ఇది రాను క్రియేటివిటీ పేరుతో ఎక్కువైపోతుంది. సో దట్ ఈస్ వెరీ సాడ్ యాక్చువల్లీ. మూవీ క్యారెక్టర్స్ అని, క్రికెట్ గణేష అనేసి, అది రాంగ్. అంటే అది చూపించుకోవడానికి తప్ప, బట్ ఐ డోంట్ నో ఆ విగ్రహంను, ఆ మూర్తిని పెట్టుకొని ఎంతవరకు కనెక్ట్ అవుతున్నారు అనేది నాకు పెద్ద డౌట్. నిజంగానే మనకి వినాయకుడి ఆకారంలో కూడా ఒక కారణంతో ఆకారం ఉంది. కరెక్ట్, అబ్సల్యూట్లీ. మూషిక వాహన మోదక హస్త చామర కర్ణ విలంబిత సూత్ర. విలంబిత సూత్ర అంటే బేసికలీ చామర కర్ణ అంటే చెవులు పెద్ద, విలంబిత సూత్ర బేసికలీ ఆయన తొండం పెద్దది. అదే అంటే వినాయకుడు అనగానే విజ్డమ్ అండ్ స్థిరత్వం. అవును, మూలధారకి తనే మెయిన్, లమ్ ఇస్ ద గణేష సౌండ్. సో ఆ స్థిరత్వం రావాలని కోరుకోవాలి, అడ్డంకులు రాకుండా ఉండడానికి కాపాడండి అని వేడుకోవాలి, అండ్ విజ్డమ్ ఇవ్వాలి. తప్పు చెడు నా లోపల జడ్జ్మెంట్ని పెంచండి గణేష్ అని వేడుకోవాలి తప్ప మీకు జాకెట్ వేస్తాను, మీ కళ్ళద్దాలు పెడతాను, మిమ్మల్ని మోటార్ బైక్ పైన కూర్చోపిస్తాను, మిమ్మల్ని పెద్దగా చేస్తాను, అది వీఆర్ డైవర్టింగ్ ఫ్రమ్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఫెస్టివల్. అండ్ ఇంకొక విషయం, మీరు ఎలాగో పొల్యూషన్ ఆఫ్ ఆల్ కైండ్స్ మాట్లాడుతున్నారు, ద నాయిస్ పొల్యూషన్. సినిమా పాటలు పెట్టకూడదని కాదు, భక్తి గీతాలు పెడతారు చాలా వాతావరణం క్రియేట్ చేయడానికి. చాలా చోట్ల మరీ అసలు డాన్స్ పాటలు పెట్టేస్తారు, అంటే దేవుడితో సంబంధం లేని పాటలు కూడా. మళ్ళీ లాస్ట్ నిమజ్జనం రోజు తాగేసి డాన్స్, అది చాలా బ్యాడ్. ఐ హావ్ సీన్. అంటే విసర్జన రోజు బయటికి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు థింక్ ట్వైస్, అంటే భయపడాలి, అంటే ఎవరొచ్చి ఎట్లా బిహేవ్ చేస్తారు, బికాస్ దేర్ ఆల్ ఇన్ సమ్ ట్రాన్స్. అది భక్తి ట్రాన్స్ అయితే నేను అనుకోను, కొందరికి ఉంది. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దాట్, బట్ ఇదొక 10 days తర్వాత ఒక రీజన్ టు సెలబ్రేట్, ఓకే, బట్ అ రీజన్ టు గో క్రేజీ అనేది దట్స్ రాంగ్. చాలా అన్యాచురల్ గా కనిపిస్తున్నాయి. ఈ టైంలో మీరు న్యాచురల్ పద్ధతుల గురించి చెప్తారు ఇవాళని ఆశిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో ఓన్లీ మట్టి గణేష. తయారు చేస్తారా? అంటే చిన్నప్పుడు మా అబ్బాయి పెరిగేటప్పుడు తనని క్లాసెస్కి
తీసుకెళ్ళాను. సో మేక్ యువర్ ఓన్ గణేష అనేసి క్లే, సో అప్పుడు చేసేదాన్ని. బట్ నౌ ఐ జస్ట్ బై. ఇప్పుడు చిన్న మా దగ్గర కృష్ణానగర్లో చాలా మంచి మట్టి గణేశాలు దొరుకుతున్నారు. దానికి మళ్ళీ నేను కొంచెం గోల్డ్ పెయింట్ అట్లా కళ్ళు దిద్దడం అట్లాంటి చిన్న చిన్నవి చేస్తూ ఉంటాను. నిమజ్జనం కూడా పెద్ద ఒక టబ్లో, మా ఇంట్లోనే టబ్లో వాటర్ నింపేసి మా ఇంట్లోనే తనని నిమజ్జనం చేసేసి ఆ నీళ్లు మళ్ళీ మా ఇంట్లో ఉన్న చెట్లకి పోసేస్తాను. ఎక్కడ ఏమి వేస్ట్ కాదు, మట్టిలో మళ్ళీ మట్టిలోకి ఎగ్జాక్ట్లీ. అండ్ పువ్వులు కూడా అన్ని ఎండిపోయిన ఆకులు అవన్నీ కూడా తవ్వేసి కాంపోస్ట్ లో వేయను, బికాస్ కాంపోస్ట్ లో తిన్న పదార్థాలు కూడా కలుపుతాం కాబట్టి తన పూజ ఉన్న ఫ్లవర్స్ అవన్నీ పెడతాం కదా మనం, తనకి వాడేసుకొని మిగిలిపోయిన మాత్రం తవ్వేసి పూడ్చేస్తాను. సో దేర్ ఇస్ జీరో వేస్ట్. అట్స్ అన్ అమేజింగ్ థింగ్. అంటే మీరు నిష్టగా ఫాలో అవ్వడం, మిమ్మల్ని ఎవరు అడగరు పెట్టరు, నోబడి విల్ కమ్ చెక్ ఆన్ యూ కదా. అయినా కూడా మీరు ప్రకృతి పట్ల మీ కమిట్మెంట్ చాటుకోవడం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. అంటే జస్ట్ సింపుల్ క్వశ్చన్ స్వప్న గారు, ప్రకృతి అంటేనే దైవం కదా, ఆ ప్రకృతిని పాడు చేస్తే ఎట్లా దైవంతో కనెక్ట్ అవుతారు? దట్ ఈస్ అ సింపుల్ థింగ్. మీరు చెట్టుకెళ్ళి పూజ చేస్తారు, రాక్ అన్నిటికీ పుట్టలకి పూజ చేస్తారు, రాళ్ళకి పూజ చేస్తారు, మళ్ళీ వాటిని చంపే పద్ధతుల్లో పూజ చేస్తే అది వేర్ ఇస్ ద మ్యాచ్? హిపోక్రటిక్. దిస్ ఇస్ నథింగ్ బట్ హిపోక్రసీ ఆర్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ మైండ్ఫుల్నెస్. అంటే మనం ఏం చేస్తున్నాం, స్పృహ లేకపోవడం, అవేర్నెస్ లేకపోవడం. సో ఇట్లా మనం మాట్లాడుతూ ఉంటే ఇన్ని రోజులు ఆలోచించకుండా చేసే వాళ్ళకు కూడా ఒక థాట్ వచ్చి, ఓకే ఈ సంవత్సరం నేను కంప్లీట్ జీరో వేస్ట్ క్రియేట్ చేయకుండా ఎలా పండుగల్ని జరుపుకోగలను అని ఒక థాట్ వస్తుంది. దట్స్ ఆల్వేస్ బెటర్. అండ్ నేనైతే మీరు నమ్మరు, దండలు కూడా ఈ మధ్య నైలాన్ దారంతో దండలు అల్లుతున్నారు. సో పూలన్నీ తీసేసి నైలాన్ దారం సపరేట్ చేసి అప్పుడు నేను ఫ్లవర్స్ ని భూమిలో కలవదు కదా. నో, సింథటిక్ కాబట్టి. ముందరేమో జూట్ దారాలతో అల్లేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ ఉండాలనో మరి ఐ డోంట్ నో, బట్ నైలాన్ దారంతో పూలదండలు చేయడం జరుగుతుంది. అండ్ పూలదండలు కూడా కింద ప్లాస్టిక్ వేలాటలు అవన్నీ లేకుండా ఉండేటివి మాత్రమే కొనమంటాను. కుచ్చులు, బాల్స్, బీడ్స్ అనేసి మళ్ళీ దానికి యూర్ యాడింగ్ అన్నెసెసరీ ప్లాస్టిక్. అది కూడా 1 time యూజ్. అది ఒక 2 days బాగుంటుందేమో, దాని తర్వాత మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పొల్యూషన్. ఆల్రెడీ వాటర్ బాటిల్స్ కొన్ని తప్పనిసరిగా మనం ట్రావెల్ చేసినప్పుడు తాగుతాం, అది స్టిల్ యూ కెన్ ప్లాన్. అట్లాంటి అన్అవాయిడబుల్ వేస్ట్ ఓకే, బట్ ఇది అవాయిడబుల్ వేస్ట్, కంప్లీట్లీ అవాయిడబుల్ వేస్ట్. సో ఇలాంటి చిన్న యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇంకోటి పసుపు కుంకుమ కూడా ఇప్పుడు ప్లాస్టిక్ ప్యాకెట్స్ వస్తున్నాయి. అది ఏ పసుపు ఏ కుంకుమ వరకు తెలియదు కానీ కెమికల్స్ శాస్త్రం ప్రకారం పెట్టేస్తారు. మనం బ్లౌజ్ పీస్ పెట్టించినా కూడా పేరెంట్ వాళ్ళకి ఇప్పుడు ప్లాస్టిక్ ప్యాక్. అండ్ దట్ మొన్న మా సిస్టర్ పెట్టుకొని చూసింది కుంకుమ, మొత్తం ఇక్కడ అంతా అలర్జీ వచ్చేసింది. బికాజ్ ఇట్ మస్ట్ బి సమ్ చీప్ అండ్ ఫుల్లీ కెమికలైజ్డ్ కుంకుమ. అది సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో పసుపు కుంకాలు ఎలా ఇస్తే బెస్ట్ అంటారు? పొట్లలో చిన్నప్పుడు మా అమ్మ అంటే లక్ష్మీ వ్రతానికి, సత్యనారాయణ వ్రతానికి మేమే కూర్చొని పొట్లాలు కట్టేవాళ్ళం. చిన్న పేపర్ తీసుకొని పసుపు వేయడం, కుంకుమ వేయడం, లేకపోతే చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టడమో లేకపోతే స్టేప్లర్ పెట్టడమో. దట్స్ అ సింపుల్ థింగ్, చాలా ఈజీ. అవును, ఈ మధ్య ఏమైపోతుందంటే మనకి పెళ్లి కార్డులు కావచ్చు, అన్ని శుభకార్యాలకి లేదు ఇలాంటి వాటికి చిన్న ప్లాస్టిక్ రెసిన్ తో చేసిన దేవుడి విగ్రహాలు ఉంటాయి. ఆ దేవుడి విగ్రహాలకి ఏదో ఒక చిన్న బుట్టో ఏదో పెట్టి పసుపు కోటి కుంకుమ పెడతారు. అది మనం పడేలేము, చాలా మంది దేవుడి విగ్రహాలు కదా అని పడేలేరు. అలాగే మీరు ఈవెన్ వెడ్డింగ్ కార్డ్స్ చూడండి, ఫ్రంట్ లో పెడతారు, ఒక ప్లాస్టిక్ ఆకారం పెడతారు, అది తీసి పడేలేరు. ఏం చేస్తారు? చంపలు వేసుకుని దాన్ని బ్రేక్ చేసేసి అది పుట్ ఇన్ ద ప్లాస్టిక్ సామాన్ ఉంటాయి కదా దాంట్లో వేసేస్తాను. అంటే ఇట్లా సెంటిమెంట్స్ ఉంటాయి, కానీ ఎక్కడో మనం వీ హ్యావ్ టు టెల్ అవర్ సెల్వ్స్ డిస్సర్వీస్ టు నేచర్ ఇస్ డిస్సర్వీస్ టు గాడ్. అంతే, దట్స్ ఇట్. ప్రకృతిని ఏ పండగ రూపకంగా మనం హాని కలిగిస్తున్నామో, పొల్యూషన్ యాడ్ చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించి, ప్రకృతి మన ఇంట్లో పెట్టుకున్న గణేష ఇస్ నాట్ డిఫరెంట్, ఇట్స్ ద సేమ్. అది సో దీనికోసం దీన్ని పాడు చేయలేము. చాలా మంచి పాయింట్ చెప్పారు. అలాగే నేను ఎప్పుడు అడుగుదాం అనిపిస్తుంది, మీరు మామూలుగా జంతు ప్రేమికులు కాబట్టి అఫ్ కోర్స్ ఇప్పుడు నాగుల చవితి, నాగుల పంచమి ఇవన్నీ వస్తుంటాయి. పుట్టల్లో చాలా మంది పాలు పోస్తుంటారు పాముల కోసం, వచ్చి తాగేస్తారు, కోడిగుడ్లు పగలగొట్టిలా వేసేస్తారు. మీకు తెలుసు అసలు పాలు తాగదు పాము పాలే తాగదు. 1-2 వీడియోస్లో చాలా డీహైడ్రేషన్ అయిపోయి అసలు నీళ్లు దొరకని పాముకి ముందరే మనం పెడితే ఒక 2 times సిప్ చేయొచ్చు తప్ప పాము డైజెషన్లో పాలు బ్రేక్ డౌన్ చేయడానికి ఎంజైమ్స్ లేవు.
సో ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే మన నాగ దోషాలు ఉన్న వాళ్ళు ఇట్లా నాగ మూర్తి విగ్రహాల పై నుండి అది పాల అభిషేకం చేయడంతో స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఆ అభిషేకం పోయి పాము పుట్టలోనే పాలు పోయడం, ఆ పాము ఏదో తాగుతుంది అనుకోవడం, అది వెరీ రాంగ్. నేను ఇన్ఫాక్ట్ మొన్న నాగుల పంచమి రోజు ఒక పోస్ట్ పెట్టాను. పుట్టలు వెతుక్కుంటా వెళ్ళి దాంట్లో యూనో నాట్ వన్ గ్లాస్ కాదండి, ఆ కాలనీలో ఉన్న వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ పోయడం, ఒక 100 లీటర్లైనా పోస్తారేమో. 100 మంది వస్తే ఒక లీటర్ పోసినా, ½ లీటర్ పోసినా, క్లాగింగ్ అంటే పాములనే చంపడమే కాకుండా అక్కడున్న వేరే జీవులు లైక్ చీమలైనా వేరే ఇన్సెక్ట్స్ అయినా ఏవైతే ఆ పుట్టలలో ఉంటాయో వాటన్నిటినీ వీఆర్ సఫకేటింగ్ అండ్ చోకింగ్ దెమ్ టు డెత్. సో నాగల పంచమి రోజు నాగదేవతకి పూజించే బదులు యూఆర్ గోయింగ్ అండ్ కిల్లింగ్ అదర్ క్రీచర్స్ అన్వాంటెడ్లీ, అండ్ దట్స్ నాట్ ఈవెన్ రిచువల్. అది ఎవరు చెప్పలేదు మనకి. అది అభిషేకం పాలు పోసేది, అది మెల్లగా మెల్లగా పాలు తాగుతుంది, గుడ్లు. ఇది పాము తినదు, తాగదు పాలని. ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు బి కాషియస్. సో వాట్ ఐ డూ ఇస్ చిన్న పిండితోని నాగం పాములాగా మేము చేస్తాం, మైదా పిండినా పెట్టేసి వాటినే పెట్టి అక్కడే నైవేద్యం, అగరబత్తి, అలా పసుపు కుంకుమ వేసేసి దండం పెట్టుకోవడమే అంతే. మెయిన్ ఆ భావం మనలో ఉండాలి. అండ్ ఆ ఇమేజ్ మనలో కళ్ళు మూసుకున్నప్పుడు ఆ నాగదేవత ఇమేజ్ ఉంటే చాలు. యూ డోంట్ నీడ్ టు గో అండ్ దెన్ ఫైండ్ అ స్నేక్ అండ్ లైక్ చోక్ అండ్ సఫోకేట్ డైరీ. ఇన్ఫాక్ట్ మై అంకుల్ ఆల్సో మెన్షన్ దట్ ఎవ్రీ నాగుల పంచమి దేర్ ఇస్ అ సర్టన్ నంబర్ ఆఫ్ స్నేక్స్ దట్ ఆర్ కిల్డ్ అంటే నాట్ ఇంటెన్షనలీ. ఈ భక్తి ఎక్కువైపోయి ఇగ్నోరెన్స్ తోని ఈ మిల్క్ సఫకేషన్ వల్ల ఎన్నో పాములు చనిపోతాయంట ఆ రోజు. సో వీఆర్ డూయింగ్ రాంగ్. అంటే అది పుణ్యం పోయి పాపం చుట్టుకునే టైప్ అన్నమాట. ఇవన్నీ రెలవెంట్ పాయింట్స్ అండి, తప్పకుండా. ఇది అంటే ధర్మంలోని మూలం మర్చిపోయి ఈ ఆనవాయితీల్లో పడిపోయి దాన్ని అనాలోచితంగా చేస్తున్న క్రమాలు ఇవన్నీ కూడా.